సార్ నమస్తే, మీ పేరు? జోజీ. అన్నగారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? సూపర్గా ఉంది, బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చే ప్రకారంగా పెన్షన్ 4,000 చేశారు, అన్న మాట నిలబెట్టుకున్నారు. అలాగే ఉచిత ఇసుక అని చెప్పారు, ఉచిత ఇసుక ఇస్తారు. కానీ కొంతమంది మాత్రం ఉచిత ఇసుక అని చెప్పి ఎనభై డబ్బులు దోచేసుకున్నారని చెప్పి మాట్లాడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నాయే కదా అట్ట. ఇప్పుడు ఇప్పుడు ఈయన వచ్చినాకే బాగుంది అంతే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన బాగుంది. మాకు అన్నింటికి టైంకి అంది అతని బాగుంది. మన అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు తీసుకొచ్చారంటే ఎలా చూడవచ్చు? కట్టలేడు జగన్ పరిపాలనలో, ఇప్పుడు వచ్చే పరిపాలనలో కట్టేస్తాడు రాజధాని. రాజధాని మొత్తం నిర్మించగలుగుతారా? వేసేస్తాడు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? చింతనెల్లి ప్రభాకర్. చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఏ రకంగా ఉంటుంది? బాగుంటుంది, ఇరగదీసేద్ది. సింహం అక్కడ టైగర్. చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం అని వెళ్తే అది ఎవరైనా సరే విత్-ఇన్ సెకండ్లో అధికారులు అక్కడే నియమించి ఆ కష్టానికి అక్కడికక్కడే తీరుస్తారంట. అది ఎంత? ఒక 2 తిట్లు తిట్టినా మళ్ళీ అమ్మటే దగ్గర లాక్కుని పెడతాడు అన్నం. ఇంటికి వెళ్తే ఆ మగంతలు అమ్మగడ దిగొచ్చి మా యశ్వంతులకు అన్నం పెడద్ది, టిఫిన్ కూడా వేద్ది. చాలా గొప్ప వాళ్ళు. చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనసులో మాట? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. బాగలేదు అసలు, టయానికి ఏది ఉండలేదు మాకు. ఒక రకంగా చెప్పాలంటే మందు తాగుతాం వల్ల చాలా మంది కూడా చచ్చిపోయారు వాళ్ళ మందు తాగి. ఈయన మంది ఇప్పుడు వచ్చినాక బాగుంటుందని చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ముందు తాగి చాలా మంది చనిపోయారని చెప్పి మీరే అంటున్నారు. ఆ ముందు రాసిరకం ముందా మంచి ముందేనా? ఆ పైగా రేట్లు కూడా విపరీతంగా పెంచాడు. అది రేట్లు పెంచేసాడు, మందు సొంత ఫ్యాక్టరీలు కాబట్టి ఇష్టసరంగా అంటే డ్రగ్స్లో ఎక్కువ కలిపేశాడు. దానివల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పుడు వచ్చే మంది ఇప్పుడు వస్తుంది గవర్నమెంట్ మంది, బాగా మంచి మంది వస్తుంది, రేటు కూడా తగ్గిస్తున్నాడు. దానివల్ల బాగానే అంటున్నా. ఇప్పుడు మేము మా కూలేమో 500 పడుతుంది, 500 అక్కడ 200 ఇచ్చి మేము ఇంకా 2 సార్లు 200 తాగితే 100 పైకి అయిపోతుంది, సీట్లు కట్టుకోలేము. ఇప్పుడు అదే ఇంటి దగ్గర 100 రూపాయలకి క్వార్టర్, 130 రూపాయల క్వార్టర్ 60 రూపాయలకి వచ్చేది, మంచి మంది వస్తుంది. అది అయితే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే మీకు మంచి రోజులు వచ్చినాయి? మంచి రోజులు వచ్చినాయి మాకు చంద్రబాబు నాయుడు వచ్చినాక. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు మీకు? మాకేం చేయలేదు. చిన్న స్థలాలు ఇచ్చినా ఇల్లు కట్టలేదు, ఆలయాలు లాగేసుకున్నాడు, అన్ని లాగేసుకుంటున్నారు. దౌర్జన్యాలు 7 లక్షలు ఇస్తే ఆడికే చేస్తున్నారు పనులు, మంచిగా చేయట్లా. థ్యాంక్ యూ.